కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. కోర్టు తీర్పులు స్థానిక భాషల్లో ఉండాలన్న ప్రధాని మోదీ. పరిభాషను సరళీకరిస్తే అందరికీ అర్థమవుతుందని న్యాయమూర్తులకు పిలుపు. కొందరు ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు ఆగ్రహం. కార్యకర్తలను ఉపేక్షిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం సరికాదని హితవు. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి పాత్రపై సిట్ అనుమానాలు. నకిలీ నిర్ధారణ అయినా సరఫరాకు అనుమతిచ్చారని హైకోర్టుకు నివేదన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో తెర. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న పార్టీలు. పరస్పర విమర్శలకు పదును పెంచిన నేతలు. బీహార్లో రెండో విడత ఎన్నికలకు నేడు ముగియనున్న ప్రచారం. తొలి దశలో రికార్డు స్థాయి ఓటింగ్తో విపక్షానికి నిద్ర పట్టడం లేదన్న మోదీ. శాంతి చర్చలను పాక్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందన్న ఆఫ్ఘనిస్తాన్. మరో దేశంపై దాడులకు తమ భూభాగాన్ని ఇచ్చేది లేదని స్పష్టీకరణ. న్యాయ పరిభాషను సరళీకరించడం ద్వారా చట్టం అందరికీ సులభంగా అర్థమయ్యేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి తేలికగా న్యాయం అందేందుకు ఇది దోహదపడుతుందని సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన సదస్సులో అభిప్రాయపడ్డారు. మధ్యవర్తిత్వం ఎప్పటినుంచో దేశ నాగరికతలో ఉందన్న ప్రధాని దానిని ఆధునిక రూపంలో ముందుకు తీసుకువెళ్లేందుకు కొత్త చట్టం దోహదం చేస్తుందని వివరించారు. న్యాయ సహాయం అందించే వ్యవస్థల బలోపేతంపై సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నల్సా 30వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సామాజిక మధ్యవర్తిత్వంపై శిక్షణా కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. అందరికీ న్యాయం అందుబాటులో ఉండాలని ఆకాంక్షించిన మోదీ ప్రభుత్వం అందిస్తున్న న్యాయ సహాయం పేదలకు తేలికగా న్యాయం అందేందుకు దోహదపడుతోందని చెప్పారు. సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి పౌరునికి న్యాయం అందితే సామాజిక న్యాయం అందరికీ అందినట్లేనని పేర్కొన్నారు. అందరికీ తేలికగా న్యాయం అందించేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, దీనిని మరింత వేగవంతం చేయడానికి కృషి చేస్తూనే ఉంటుందని చెప్పారు. కోర్టు తీర్పుల్ని, ఇతర న్యాయ సంబంధ పత్రాలను స్థానిక భాషల్లో అందించాల్సిన అవసరం ఉందని ప్రధాని ఉద్ఘాటించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు చూపుతున్న చొరవను అభినందించిన ప్రధాని 80,000కు పైగా తీర్పుల్ని 18 భారతీయ భాషల్లోకి అనువదించేందుకు చూపిన చొరవ అభినందనీయమని తెలిపారు. హైకోర్టులు, జిల్లా న్యాయస్థానాలు కూడా ఇలాంటి చొరవ చూపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. जब न्याय सोशल या फाइनेंशियल बैकग्राउंड देखे बिना हर व्यक्ति तक पहुंचता है, तभी वो सामाजिक न्याय की नींव बनता है. लीगल एड इस बात में बहुत महत्वपूर्ण भूमिका निभाती है कि न्याय सबके लिए एक्सेसिबल हो. नेशनल लेवल से लेकर तालुका स्तर तक लीगल सर्विसेज अथॉरिटीज न्यायपालिका और सामान्य मानवी के बीच सेतु का काम करती है. मुझे संतोष है कि आज लोक अदालतों और प्री लिटिगेशन सेटलमेंट के माध्यम से लाखों विवाद जल्दी, सौहार्दपूर्ण और कम खर्च में सुलझाए जा रहे हैं. న్యాయం కొందరికే పరిమితం కాదని, ఇది ప్రతి ఒక్కరి హక్కు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. న్యాయం ప్రసరించే వెలుగులు చివరి వ్యక్తి వరకు చేరేలా చూడటం న్యాయవాదులు, న్యాయమూర్తుల ధర్మమని చెప్పారు. కార్యక్రమానికి ప్రధాని హాజరు కావడం శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల సమిష్టి బాధ్యతను సూచిస్తోందని తెలిపారు.
ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఉన్న కార్యక్రమాలకు కొందరు ఎమ్మెల్యేలు దూరంగా ఉండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవటం లేదని ఆక్షేపించిన ఆయన వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ విభాగాలతో సమీక్ష నిర్వహించారు. ఇకపై ఎమ్మెల్యేలు ఎవరైనా పింఛన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనకపోతే వెంటనే తన దృష్టికి తేవాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అలాంటి ఎమ్మెల్యేలపై చర్యలకు వెనకాడబోనని హెచ్చరించారు. పింఛన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించే కార్యక్రమాల్లో పాల్గొనని 48 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలన్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం, నాయకుల బాధ్యతలపై మార్గదర్శకాలు జారీ చేశారు. పింఛన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కార్యకర్తల కుటుంబాలకు బీమా సొమ్ము పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాల్సిందేనని స్పష్టం చేశారు. శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నిర్వహించిన గ్రీవెన్స్కు అనూహ్య స్పందన లభించిందని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి ప్రజాప్రతినిధి వారంలో ఒకరోజు ఖచ్చితంగా ప్రజావేదిక నిర్వహించి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించాలని సూచించారు. ఇన్ఛార్జి మంత్రులు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు వచ్చిన అర్జీల వివరాలు తెప్పించుకుని అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సమస్యలు వేగంగా పరిష్కారమయ్యేలా చూడాలని నిర్దేశించారు. కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సీనియర్లను, పార్టీ శ్రేణులను పక్కనపెట్టి వైసీపీ నుంచి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్న సీఎం అది సరికాదన్నారు. ఎమ్మెల్యేలకు నచ్చిన వారినే కాకుండా పార్టీలోని సీనియర్లను కూడా కలుపుకుని వెళ్లాలని సూచించారు. మొంతా తుపాను వేళ ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులు, ప్రజలకు అండగా నిలిస్తే వైసీపీ అధ్యక్షుడు జగన్ విషం చిమ్ముతున్నారని సీఎం విమర్శించారు. ఇలాంటి దుష్ప్రచారాలను తిప్పికొడుతూ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై నాయకులు దృష్టి సారించాలని, గ్రామ, వార్డు స్థాయిలో శ్రేణుల్ని చైతన్యం చెయ్యాలని చంద్రబాబు సూచించారు. కూటమి నాయకులతో సమన్వయం, పార్టీలో క్రమశిక్షణ, సేవా దృక్పథంతో వ్యవహరించడం ద్వారా ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని మరింత బలపరచాలని నిర్దేశించారు. కూటమి నేతలతో సంప్రదించి పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల్ని వెంటనే భర్తీ చేయాలని సూచించారు. ట్రస్ట్ బోర్డు కమిటీలను కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. తిరువురు వివాదానికి సంబంధించిన నివేదికను క్రమశిక్షణా కమిటీ చంద్రబాబుకు అందించగా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్నిని పిలిపించి తాను మాట్లాడతానని సీఎం అన్నారు. ఏ స్థాయి నాయకులైనా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందేనని, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఉపేక్షిస్తే మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశముందని సీఎం అన్నట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి నేడు తెరపడనుంది. అధికార కాంగ్రెస్ నేతలు, మంత్రులు పెద్ద ఎత్తున రోడ్ షోలు నిర్వహిస్తూ వివిధ సంఘాలను కలుస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికార కాంగ్రెస్తోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమంటూ ఓటర్లకు హామీలు కురిపిస్తున్నారు. మధురానగర్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మంత్రి తుమ్మల ఎల్లారెడ్డిగూడలో ఫ్రీబ్జీ టవర్స్లో నిర్వహించిన మైనార్టీ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలోనే మైనార్టీలకు మహర్దశ పట్టిందన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే తమ ప్రభుత్వ అజెండా అని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడలోని పలు కాలనీల్లో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశంగా ఉప ఎన్నికను సద్వినియోగం చేసుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అభివృద్ధి కొరకు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మీరంతా, ప్రభుత్వం అధికారంలో ఉంది, జూబ్లీహిల్స్ అభివృద్ధిని చేయడానికి అవకాశం ఉంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కంటైన్మెంట్లో కాంగ్రెస్ గెలిపించినారు. అభ్యర్థి స్థానికుడు, యువకుడు, విద్యావంతుడు. కాబట్టి ఇన్ని కోణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించడానికి 11వ తేదీ నాడు తప్పకుండా పోలింగ్ బూత్కి వచ్చి తమరి అమూల్యమైన ఓటు వేయాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీసీలకు టికెట్లు ఇవ్వని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ సైఫాబాద్లోని బీసీ భవన్లో కాంగ్రెస్ నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్ను కలిసి తమ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం తరపున పూర్తి మద్దతు ఇస్తున్నట్లు జాజుల శ్రీనివాస్ ప్రకటించారు. బీఆర్ఎస్ వారసత్వ రాజకీయాలను అవలంబిస్తూ అగ్రకులాలకే అవకాశాలు కల్పిస్తోందని జాజుల విమర్శించారు. నవీన్ యాదవ్ గెలుపు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఒక రాజకీయ సునామీ వస్తుందనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే మన బీసీలు గెలవడానికి పనికిరాదు, బీఫాములు ఇవ్వడానికి పనికిరాదు అని చెప్పి బీసీలను అవమానించిన పార్టీలు ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ బీసీలకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసినాయి. అన్యాయం చేసిన పార్టీని మనం మోద్దామా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 19 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. నవీన్ యాదవ్ ను గెలిపించడం ద్వారా 20 మంది శాసనసభ్యులు అవుతారు. అదేవిధంగా మంత్రివర్గంలో 3 మాత్రమే
బీసీ మంత్రులు ఉన్నారు. నవీన్ యాదవ్ను గెలిపించడం ద్వారా 4 మంత్రులు అవుతారు. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తోంది. జూబ్లీహిల్స్లోని అన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. షేక్పేట్ డివిజన్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు భర్తను కోల్పోయి బాధలో ఉన్న మాగంటి సునీతపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు అనుచితమని ఆక్షేపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని కోరారు. ఎర్రగడ్డలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ నెల 14 తర్వాత తెలంగాణలో రాజకీయ తుపాను రాబోతోందని వ్యాఖ్యానించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ నాశనమైపోయిందని విమర్శించారు. మీరు అవకాశం ఇస్తే, ఒక్క ఛాన్స్ ఇస్తే నాశనం చేసినా మళ్ళా జూబ్లీహిల్స్ నాకే గుద్దుతే ఈసారి అడుగు నాశనం చేస్తా, సర్వనాశనం చేస్తా అని అంటున్నాడు కాంగ్రెస్ వాడు. మరి వేద్దామా ఓట్లు కాంగ్రెస్కు? 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తా అన్నాడు. అయినరా కోటీశ్వర్లు అందరూ? 2 ఏళ్లలో కోటి కాకపోతే 40 లక్షలను రావన్నా వద్దా? వచ్చినాయా? కోటీశ్వర్లు కాదు, మీరు కష్టపడి కొనుక్కున్న చిన్న చిన్న ప్లాట్లు, చిన్న చిన్న జాగలు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ధర ఉండే, ఇవాళ ఎంత పడ్డది ఆలోచన చేయండి. మరోవైపు బీజేపీ నేతలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనను ఎండగడుతూ ప్రచారంలో దూసుకెడుతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రోడ్ షోల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్లోని వెంగళరావు నగర్లో జరిగిన ప్రజాసభలో పాల్గొన్న రామచంద్రరావు బీఆర్ఎస్ కాంగ్రెస్ హైదరాబాద్ అభివృద్ధిని పట్టించుకోవటం లేదన్నారు. వెల్లంకి ఎక్స్ రోడ్, మధురానగర్, యూసుఫ్గూడ ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఏలటి మహేశ్వర్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ఓటు వేస్తే మరోసారి మోసం చేసుకున్నట్లేనని ప్రజలకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మజ్లిస్ చేతిలో ఈ 2 పార్టీలు కీలుబొమ్మలుగా మారాయని విమర్శించారు. షేక్పేట్, రహమత్ నగర్లో రోడ్ షో నిర్వహించిన బండి సంజయ్, రేవంత్ రెడ్డి తెలంగాణను ఇస్లామిక్ రాజ్యంగా మార్చే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగేది ఆర్కే బ్రదర్స్ పాలన. ఆర్ అంటే ఏంటిది? రేవంత్ రెడ్డి. కే అంటే ఎవరిది? కేటీఆర్. 2 పాలనలు వస్తున్నాయి. ఇక్కడ మొన్నటి దాకా ఓకే ట్యాక్స్, ఓకే అంటే ఓవైసీ కేటీఆర్ ట్యాక్స్. ఇప్పుడు ఏం ట్యాక్స్ తెలుసా? మీరు గెలిపిస్తే కాంగ్రెస్ గెలిపిస్తే ఒరే ట్యాక్స్. ఒరే ట్యాక్స్ అంటే ఏది? ఓ అంటే ఓవైసీ, రే అంటే రేవంత్ రెడ్డి. జూబ్లీస్ ను కాంగ్రెస్ వాళ్ళు ఖాన్ బేగం నగర్గా మార్చుతున్నారు. ఒప్పుకుంటారా? మనమే గెలిస్తే ఈ జూబ్లీస్ ను సీతారాం నగర్గా మారుస్తారు. మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆయన తల్లి మాగంటి మహానందకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తగిన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వల్లే చనిపోయారని, మరణాన్ని ధృవీకరించడంలోనూ ఆలస్యం జరిగిందని రాయదుర్గం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. గోపీనాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందేటప్పుడు, మరణం తర్వాత కూడా చూసేందుకు భద్రతా సిబ్బంది తనను అనుమతించలేదన్నారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు తనను అనుమతించలేదని, కేటీఆర్ మాత్రం ఎలాంటి అడ్డంకి లేకుండా లోపలికి వెళ్లారని తెలిపారు. పరామర్శించిన తర్వాత కేటీఆర్ తనను పట్టించుకోకుండానే వెళ్లిపోయారని, దీన్ని బట్టి తన కుమారుడి చుట్టూ ఏదో కుట్ర జరుగుతోందనే అనుమానాలు బలపడ్డాయన్నారు. భద్రతా సిబ్బందికి సిపిఆర్ చేసేందుకు శిక్షణ ఇచ్చిన గోపీనాథ్ కుప్పకూలినప్పుడు వారు అందుబాటులో లేరని ఫిర్యాదులో పొందుపరిచారు. క్లిష్ట సమయంలో వారి గైర్హాజరు సందేహాస్పదంగా ఉందన్నారు. తన కుమారుడి మరణానికి దారితీసిన పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలని పోలీసుల్ని కోరారు. ప్రాథమిక విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 2వ విడత ప్రచారానికి నేడు తెరపడనుంది. అధికార ఎన్డీఏ, విపక్ష మహాగఠబంధన్ కూటముల తరపున అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన ప్రధాని మోదీ మొదటి విడతలో రికార్డు స్థాయి పోలింగ్ విపక్ష కూటమికి నిద్ర లేకుండా చేసిందని ఆరోపించారు. 2వ విడతలో మరింత ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఇతర బీజేపీ నేతలు సైతం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్డీఏ విజయంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయంటూ ఇలాగే ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. బీజేపీకి సాధారణ మెజార్టీ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. బీహార్లో 243 సీట్లకు 160 స్థానాలకు పైగా గెలుస్తామంటూ అమిత్ షా మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. బీహార్లో 2వ విడత పోలింగ్ ఈ నెల 11న జరగనుండగా ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీహార్లో పునరావృతం కావాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ప్రభుత్వాలు స్థిరంగా కొనసాగితేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. బీహార్లో ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్నాలో బీహార్ పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రాలు వేగవంతమైన అభివృద్ధి సాధించాలంటే నాయకత్వం, ట్రాక్ రికార్డుతో పాటు ప్రభుత్వాల కొనసాగింపు కూడా ముఖ్యమని లోకేష్ చెప్పారు. గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రభుత్వాల కొనసాగింపు వల్ల పెద్ద ఎత్తున అభివృద్ధి సాధ్యమైందన్నారు. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలని అక్కడి ప్రజలను లోకేష్ కోరారు. As an Indian, I'm here. I believe in the leadership of the Honorable Prime Minister. Right person, right place, right time to lead the nation. दिल्ली में प्रधानमंत्री साहब है और राष्ट्र में नीतीश जी है. जो आंध्र राष्ट्र में डबल इंजन सरकार, वैसे हम काम करके आगे जा रहे हैं. As an Indian, मेरा रिस्पॉन्सिबिलिटी है कि वही मैजिक फिर एक बार बिहार में भी होने का है. हमने 94% सीट्स जीते आंध्र राष्ट्र में. वही मैजिक फिर बिहार में जीतने का है. जो विकसित भारत का विजन है उसमें बिहार का भी रोल बहुत है और हम सब मिलके बिहार में फिर एनडीए जीत के लिए काम करने के लिए आए हैं. ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ప్రముఖ సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ రావటం ఇక్కడి ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టంలో కీలక మలుపు అని మంత్రి నారా లోకేష్ అన్నారు. 586 కోట్ల పెట్టుబడితో కుప్పంలో అత్యాధునిక అల్యూమినియం ఎక్స్ట్రూజన్ ప్లాంట్ ఏర్పాటుతో 613 మందికి ప్రత్యక్షంగా, ఎందరికో పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీతో పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా ఇస్తున్న అనుమతులు, ప్రోత్సాహకాల వల్లే ఇది సాధ్యమైందన్నారు. 2027 మార్చి నాటికి ఈ యూనిట్ నుంచి పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని లోకేష్ తెలిపారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరాలో టీటీడీ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందని హైకోర్టుకు సిట్ నివేదించింది. కేసు దర్యాప్తును కొలిక్కి తెచ్చేందుకే సుబ్బారెడ్డి, ఆయన సతీమణి బ్యాంకు లావాదేవీల వివరాలు కోరుతున్నట్లు పేర్కొంది. నేర ఘటనతో బ్యాంకు లావాదేవీలు ముడిపడి ఉన్నట్లు దర్యాప్తు అధికారికి అనుమానం వస్తే ఖాతా వివరాలను పరిశీలించే అధికారం ఉంటుందని తెలిపింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని సుబ్బారెడ్డి, ఆయన భార్య వేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని సిట్ ఐఓ ఇటీవల హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరాలో అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పాత్రపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ కేసులో సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతారెడ్డి బ్యాంకు లావాదేవీలను పరిశీలించేందుకు అనుమతి కోరుతున్నట్లు వారు దాఖలు చేసిన పిటిషన్లపై కౌంటర్లో హైకోర్టుకు నివేదించింది. వైవి సుబ్బారెడ్డి 2019-2023 మధ్య టీటీడీ చైర్మన్గా పనిచేశారు. చైర్మన్ హోదాలో ఆయన అనామక ఫిర్యాదును 2022 మే 16న టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యానికి అప్పగించి భోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్పై విచారణ జరిపించాలని కోరారు. తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో వైవి సుబ్బారెడ్డిని 2022 మే 20న సుబ్రహ్మణ్యం కలిసినప్పుడు నెయ్యి నమూనాలను పరీక్ష కోసం మైసూరులోని సిఎఫ్టీఆర్ఐ ల్యాబ్కు పంపించాలని పురమాయించారు. ఫలితంగా ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్, భోలేబాబా డైరీలు సరఫరా చేసిన నెయ్యి నమూనాలను 2022 జూన్లో ల్యాబ్కు పంపారు. నెయ్యి నమూనా పరీక్ష ఫలితాలు 2022 ఆగస్టులో వచ్చాయి. బీటాసిటోస్టెరాల్ పరీక్ష ప్రకారం అన్ని నెయ్యి నమూనాల్లో వెజిటబుల్ ఆయిల్ కల్తీ జరిగినట్లు తేలింది. ఈ విషయాన్ని సుబ్రహ్మణ్యం, వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఆ నెయ్యి సరఫరా చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా 2024 వరకు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ సంస్థలు టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు అనుమతించారు. భోలేబాబా డైరీ నుంచి 2022 అక్టోబర్ వరకు నెయ్యి సరఫరాకు అనుమతించారు. కల్తీ నెయ్యి కేసులో A3గా ఉన్న భోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్, కైలాష్ చంద్, శ్రీనివాసన్ 2022 మే 25న హైదరాబాద్లోని వైవి సుబ్బారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిశారని హైకోర్టులో వేసిన కౌంటర్లో సిట్ పేర్కొంది. సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న కిలో నెయ్యి సరఫరాకు 25 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని పొమిల్ జైన్ ఆయనకు ఫిర్యాదు చేశారని తెలిపింది. ఏడాది పాటు తన ప్లాంట్లో ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండా సుబ్బారెడ్డికి పొమిల్ జైన్ విజ్ఞప్తి చేశారని వెల్లడించింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన ప్రీమియర్ అగ్రిఫుడ్స్ తరపు హవాలా ఏజెంట్ అమన్ గుప్తా నుంచి వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న వివిధ సందర్భాల్లో ఢిల్లీలోని పాటిల్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద సుమారు 20 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. అదే సంస్థ మేనేజర్ విజయ్ గుప్తా నుంచి చిన్నప్పన్న 30 లక్షలు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైందని వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా కనిపిస్తోందని సిట్ హైకోర్టుకు నివేదించింది. కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని యాక్సిస్ బ్యాంకు మేనేజర్కు సిట్ అదనపు ఎస్పీ నోటీసిస్తూ వైవి సుబ్బారెడ్డి, ఆయన భార్య బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు, స్టేట్మెంట్ల వివరాలు ఇవ్వాలని కోరారు.
బ్యాంకును సమాచారం కోరడాన్ని సవాలు చేస్తూ వైవి సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణలతారెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిట్ ఐఓ ఇటీవల హైకోర్టులో కౌంటరు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఈ నెల 14న హైకోర్టు విచారణ జరపనుంది. యూట్యూబ్లో వీడియోలు చూసి అత్తను కోడలు చంపిన ఉదంతం విశాఖలో కలకలం రేపింది. అప్పన్నపాలెం వర్షిణి అపార్ట్మెంట్లో జయంతి అనే వృద్ధురాలు శుక్రవారం మంటల్లో చిక్కుకుని అనుమానాస్పదంగా మృతి చెందారు. విచారణలో కోడలే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. భర్తకు తనపై చాడీలు చెబుతోందని అత్తపై కోడలు లలిత కక్ష పెంచుకుంది. ఆమెను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుని యూట్యూబ్లో హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అనే వీడియోలు చూసింది. పిల్లలతో దాగుడుమూతలాడించినట్లు నాటకమాడి అత్తను కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసింది. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేసింది. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు లలిత యూట్యూబ్ బ్రౌజ్ హిస్టరీని చెక్ చేసి ప్రశ్నించగా శనివారం రాత్రి నేరం అంగీకరించిందని పోలీసులు తెలిపారు. 6వ తారీఖు రాత్రి వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించుకుని దాన్ని పక్కన పెట్టుకుంది. హస్బెండ్ ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో నానమ్మతో దాగుడు మూతలు ఆడదామన్న దాంతో ఆమె చేతులు కాళ్ళు కూడా కట్టేయడం జరిగింది. కట్టేసి సడన్ గా తెచ్చుకున్న పెట్రోల్ ఏదైతే ఉందో అది ఆవిడ మీద వేసేసి అక్కడ ప్రమిద ఉంటే ఆ ప్రమిదని ఒత్తిని ఆవిడ మీద విసిరింది. విసరంతో అది మంట అంటుకుని దాని ద్వారా ఆవిడ చనిపోయింది. ఇన్వెస్టిగేట్ చేయగా ఆవిడ బ్రౌజింగ్ హిస్టరీని కూడా అందులో భాగంగా మనం వెరిఫై చేయగా అందులో ఒక వ్యక్తిని ఎలాగా మనం తెలియకుండా ఎలా చంపొచ్చు ఆవిడకి తెలియకుండా అని కొన్ని సెర్చెస్ మాకు కనిపించినాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారించేందుకు ఉద్దేశించిన శాంతి చర్చలను పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐలోని కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నాయని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించింది. ఆ దేశంలో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ చేస్తున్న దాడుల వెనుక తమ ప్రమేయం లేదని తెలిపింది. తమ భూభాగం నుంచి మరో దేశంపై దాడులు చేసేందుకు మూడో శక్తులు ఎవరినీ అనుమతించబోమని వెల్లడించింది. తుర్కియేలోని ఇస్తాంబుల్లో పాకిస్తాన్తో శాంతి చర్చలు విఫలం కాగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది. పాకిస్తాన్ ప్రతినిధి బృందం బాధ్యతారహితమైన వైఖరి కారణంగా శాంతి చర్చలు విఫలం అయ్యాయని తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. తెహ్రీకే తాలిబాన్ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. పాకిస్తాన్లోని గిరిజన ప్రాంతాల్లో అమెరికా దాడుల తర్వాత ఆ సంస్థ ఉద్భవించిందని తెలిపారు. తమ దేశ భద్రతకు ముప్పు కలిగిస్తే యుద్ధానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. భారత్ మాదిరిగా త్రివిధ దళాలను ఏకీకృతం చేసేందుకు పాకిస్తాన్ సిద్ధమైంది. సైన్యం, వైమానిక, నౌకాదళాల మధ్య సమన్వయం కోసం ఏకీకృత కమాండ్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ CDF అనే సరికొత్త పదవిని సృష్టించనుంది. ఏకీకృత కమాండ్ వ్యవస్థకు CDF అధిపతిగా ఉంటారని తెలిసింది. ఇందుకోసం షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం పాకిస్తాన్ పార్లమెంట్లో 27వ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టి అధికరణం 243లో మార్పులు ప్రతిపాదించింది. ఈ నెల 28న పదవీ విరమణ చేయనున్న మునీర్ను కొత్తగా సృష్టిస్తోన్న CDFగా నియమించనున్నారని పాకిస్తాన్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.